మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ఈ రాశి వాళ్ళకి మోస్ట్ మనం పాజిటివ్ చెప్పుకోవాలంటే ఏంటంటే గురువు గారి రిట్రాగ్రేషన్ అనేది ఈ రాశికి యాక్చువల్గా గురువు రిట్రాగ్రేషన్ అనేది కంప్లీట్ అవటం, ఈ వారం నుంచి లాభస్థానంలో గురువు గారు కొంచెం ఫార్వర్డ్ మోషన్లోకి రావడం అనేది మనం చెప్పుకోదగింది. అదేవిధంగా 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. 3, 4, 5, 6 కాబట్టి ఆదివారం, శనివారం 2 రోజులు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టే కనుక చంద్రుడి 3వ స్థాన సంచారం, పరాక్రమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 8వ స్థాన సంచారంలో ఉంటున్నారు ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో ఉందో కొంతవరకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొద్దో గొప్ప మీరు చేసే పనుల్లో కొంచెం విల్ పవర్తో వారం ప్రారంభంలో ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 4వ స్థానంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకి కనిపిస్తుందో మనకి అది యాక్చువల్గా చంద్రుడి నీచ రాశి వృశ్చిక రాశి అయింది ఈ రాశికి మెయిన్గా. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా 7వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే 7వ కుజుడు, రవి, బుధ, రాహులు 7వ ఈ ఉన్న 4 గ్రహాలు ఏవి యోగించేవి కావు. కాబట్టి కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ని సోమ, మంగళ, బుధవారాల్లో సింహరాశి వాళ్ళు క్లోజ్ రిలేషన్స్ పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, కొన్ని కాంట్రాక్ట్స్ పరంగా కానీ ఇక్కడ వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ టఫ్ టు హ్యాండిల్ యువర్ క్లోజ్ రిలేషన్స్. అంటే ఫ్రెండ్స్ కావచ్చు, డైలీ రొటీన్లో మీరు ఎవరితో అయితే ఎక్కువ స్పెండ్ చేస్తారో వాళ్ళతో కావచ్చు, ఆర్ మీరు జాబ్ చేసే చోట మీ సహోద్యోగులతో ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ మొహం చూడాలని చిరాకు వేయడం కావచ్చు. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనకి సోమ, మంగళ, బుధవారాల్లో కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ని కలిగించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో నూతనమైన మార్పులు చేర్పులు చేయటమైనా, కొత్త కాంట్రాక్ట్స్ తీసుకునే విషయంలో కానీ అంత అనుకూలమైన ఫలితాలు ప్రజెంట్ కనిపించట్లేదు. గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్లోనే. గురుడి యొక్క రిట్రాగ్రేషన్ కంప్లీట్ అవ్వడం కొద్దో గొప్ప ఈ రాశి వాళ్ళకి కొంచెం బెటర్ అని. ఏదైతే గత 4 నెలలుగా వీళ్ళకి కొంచెం ప్రాఫిట్ విషయంలోనో లేకపోతే చాలా వరకు కూడా వ్యాపారపరంగా ముందుకెళ్ళే విషయాల్లో ఒక దారి దొరకపోవటము, సో ఇలాంటి విషయాల్లో రావాల్సిన ప్రాఫిట్స్ ఆగిపోవటం, ఇలాంటి విషయాల్లో వీళ్ళు పడుతున్న మానసిక శ్రమకి సంబంధించి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ వారం వీళ్ళకి కనిపిస్తాయి. సో కాబట్టి తద్వారా కొద్దో గొప్ప ఉన్నంతలో ఉన్నంత మీకు రాసి పెట్టినంత కొంత
మంచి పాజిటివ్ రిజల్ట్స్ని గురువు అక్కడ లాభస్థానంలో ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల త్రూ యువర్ నెట్వర్క్ సర్కిల్ మీకున్న పరిచయాలతో మీకు కావాల్సిన పని మీరు చేసుకునే ఆస్కారాలు లాభస్థానంలో ఉన్న గురుడి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ గురు బలం వల్లే కొద్దిగా గొప్ప అటు వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఇక్కడ ఇన్ని గ్రహాలు యోగించకపోయినా అష్టమ శని నడుస్తున్న ఈ టైంలో కూడా గురు బలం వల్ల మీరు కొంత బెనిఫిట్ ఆశించే స్కోప్ కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే శని యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో ఉందో లోన్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవటం, డెఫినెట్గా సప్తమంలో ఉన్న ఈ గ్రహాలు అనుకూలించకపోవడం, సప్తమాధిపతి ఇక్కడ ఆ రాశ్యాధిపతి శని కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, మ్యారిటల్ లైఫ్ విషయంలో కానీ కొంత మీ క్లోజ్ రిలేషన్స్ విషయంలో దగ్గర వాళ్ళ విషయంలో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఏర్పడే ఆస్కారాలు కానీ వీటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండడం మంచిది. ఇది మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ టైం కాబట్టి కంబైన్డ్ స్టడీసు, గ్రూప్ స్టడీసు ఇలాంటివి ఏవీ పెట్టుకోవద్దు. సోలోగా సింగిల్గా మీరు చదువుకోవటమే చాలా మంచిది. సో లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఒకటి అనుకూలంగా ఉండటం వల్ల కొద్ది గొప్ప డెఫినెట్గా మనం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ స్కోప్ కనిపిస్తాం. సో ఈ రాశికి మెయిన్గా శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయడం ఇంకా మంచిది. వెంకటేశ్వర స్వామి దర్శనం నిత్యం చేసుకోవటం వల్ల అనవసరమైన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.